బాల గంగాధర్ తిలక్ భారత అశాంతి పితామహుడు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని గర్జించిన గొప్ప వ్యక్తి. ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా బ్రిటిష్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాడు. మరాఠా కేసరి అనే న్యూస్ పేపర్స్ రన్ చేసి బ్రిటిష్ వారిపై కామన్ పీపుల్ ని రెచ్చగొట్టేవారు. భారతదేశానికి కిరీటం లేని రాజుగా ప్రసిద్ధి చెందారు. ఈయనని లోకమాన్య మరాఠా కేసరి అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఎన్నో చట్టాలు పెట్టి లీడర్స్ ను ప్రజలతో కమ్యూనికేట్ కాకుండా చేస్తే బాల గంగాధర్ తిలక్ గారు గణేష్, శివాజీ ఉత్సవాలు చేసి బ్రిటిష్ వాళ్ళు చేసే మోసాలను స్పీచ్ ఇచ్చి ప్రజలలో చైతన్యం తెచ్చేవారు. గీత రహస్యం, ద ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే బుక్స్ రాశారు. 1889లో ఐఎన్సీలో సభ్యుడిగా చేరారు. ఐఎన్సీలో ఉన్న వాళ్ళ థాట్స్ తిలక్ గారికి నచ్చకపోవడంతో 1907లో ఐఎన్సీ నుంచి బయటకు వచ్చి అతివాదులందరినీ కలుపుకొని నేషనల్ పార్టీని స్థాపించారు. 1916 లక్నో ఐఎన్సీ మీటింగ్ లో అతివాదులు మితవాదులుగా విడిపోయిన నాయకులందరినీ తిలక్ గారు, అనిబిసెంట్ గారు వాళ్ళిద్దరూ ఒకటిగా అందరినీ కలిపారు. 1920 ఆగస్టు 1 నాడు తిలక్ గారు మరణించారు. ఒకవేళ దేవుడు అంటరానితనాన్ని సహించినట్లయితే నేను ఆయనను దేవుడుగా ఒప్పుకోను అని తిలక్ గారు అనేవారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.